హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊరిలో పోచమ్మ తల్లికి మొక్కు తీర్చుకుంటున్నాం. పూజ అండ్ ఏమేం చేసామో వీడియోలో మొత్తం చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. పొద్దున మమ్మీ పనులన్నీ పూర్తి చేసుకొని స్నానం చేసిన తర్వాత ముందు రోజు రాత్రి నానబెట్టిన పొట్టు పెసరపప్పు మమ్మీ గాలిస్తుంది అంటే ఏంటి అనుకుంటున్నారా? అంటే కడిగి శుభ్రం చేస్తుంది అన్నమాట. పప్పునైతే మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకుంది. ఇక్కడ నేనైతే మమ్మీ పనులు అన్నీ అయిన తర్వాత చిన్నగా లేచి బ్రష్ అయితే చేస్తున్నాను. ఇక్కడ టీ అయితే అవుతుంది. మార్నింగ్ ఏం పనులు చేసినా చేయకపోయినా మాత్రం టీ అయితే పక్కా కడుపులో పడాల్సిందే. టీ అంటే అందరికీ ఒక ఎమోషన్ కదా. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. పాశం చేయడానికైతే బియ్యాన్ని కడిగి అయితే స్టవ్ పైన పెట్టుకున్నాము. బెల్లం పాశం ఎలా చేసామనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇక్కడ మమ్మీ స్టవ్ పైన పాశం చేయడానికి పెట్టిన తర్వాత పూజనైతే ఇక్కడ స్టార్ట్ చేసిందన్నమాట. రైస్ని అయితే ఒక 50% అయితే మంచిగా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. 50% రైస్ ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను స్వీట్ కోసం అయితే బెల్లాన్ని అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఇప్పుడు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ కోసం. బెల్లం పాశం అంటే బెల్లమే వేసుకోవాలి కదా, స్వీట్ ఉంటేనే పాయసం మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. బెల్లం వేసుకున్న తర్వాత పాలైతే పోసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 పాల ప్యాకెట్ల పాలైతే యాడ్ చేసుకున్నాను. బెల్లం అండ్ పాలు పోసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ పాయసాన్ని అయితే బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి మంచిగా కలిపి ఉడికించుకుందాం. ఇక్కడైతే మమ్మీ ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని అయితే దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ తీయప్పాలు అయితే తయారు చేస్తున్నాం, అంటే స్వీట్ అప్పాల కోసం అయితే కొంచెం వాటర్ పెట్టుకోవాలి. వాటర్ హీట్ అయ్యాక అందులో టీ గ్లాస్ చక్కెర వేసుకోవాలి. ఇక్కడైతే పాశం అయితే రెడీ అయిపోయింది, బెల్లం పాశం. టీ గ్లాస్ చక్కెర వేసుకున్న తర్వాత దాన్ని బాగా మరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ మొత్తం అయితే చక్కగా పాకం వచ్చినట్టు మరిగించుకోవాలి. మరిగించాక ఇక్కడ గోధుమ పిండి అయితే మనకు ఎంత కావాలో అంత, మనం ఎంత వాటర్ తీసుకున్నామో అంత గోధుమ పిండి అయితే మంచిగా ఉండలు లేకుండా మంచిగా ఉప్పుకోవాలి. అంటే ఉప్పుకోవడం అంటే ఏంటి అంటే మంచిగా నీట్గా కలుపుకోవడం అన్నమాట. ఇలా మంచిగా పిండి అయితే ఉప్పు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడనైతే పోచమ్మ దగ్గరికి తీసుకుపోవడానికి మాత్రమే మమ్మీ గారెలు ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ పొట్టు పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎల్లిపాయలు అండ్ జీలకర్ర దంచింది అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పసుపు, కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మనకు సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ కొంచెమే కారం వేసుకున్నాను, ఎందుకంటే ఓన్లీ కొన్ని అప్పాలు కాబట్టి వాటిని అయితే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కంచుల్లో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడైతే ఒక్కొక్కటి ఇట్లా ఒత్తుకొని అయితే వేసుకోవాలి. ఉప్పుకున్న పిండిని అయితే ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని మన హ్యాండ్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేత్తోని ఇలా అప్పలాగా చేసి అయితే ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా ఇలా చేతితో అనుకొని అయితే ఇలా అన్నిటిని ఆయిల్లో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇక్కడైతే గారెలు అయితే అవుతున్నాయి, మమ్మీ గారెలు చేస్తుంది. ఏంటి వాయిస్ ఇలా వస్తుంది అనుకుంటున్నారా? చాలా జలుబు చేసింది, అందుకే ఇలా వస్తుంది, అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడనైతే మమ్మీ పోచమ్మ దగ్గరికి ఏమేమి తీసుకుపోవాలో అనేది చెప్తాను, చూడండి. బెల్లం పాయసం అండ్ మనం చేసుకున్న అప్పాలు తీసుకోవాలి. పసుపు, కుంకుమ, అక్షింతలు, చక్కెర అవి అండ్ ఉల్లిగడ్డలు తీసుకోవాలి. 5 తీసుకోవాలి. పెరుగు, దారం పూసలు 5 తీసుకోవాలి. అండ్ అగరబత్తులు 1 ధూపం స్టిక్ తీసుకోవాలి. ఇక్కడ 4 అయితే వత్తులు తీసుకున్నాయి దీపం వెలిగించడానికి. అండ్ ఆయిల్ తీసుకోవాలి. అమ్మవారికి పూలు తీసుకోవాలి. అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళేటి అయితే రెడీ అయితే చేసుకుంది మమ్మీ. ఆ తర్వాత మమ్మీ డాడీ అయితే మార్నింగ్ 8కే పోచమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యాను. డాడీ వచ్చిన తర్వాత చికెన్ అయితే
అంటే పుంజుకోడి తీసుకున్నాం. అదిటినైతే మంచిగా కట్ చేశాడు. కట్ చేసిన తర్వాత అప్పుడైతే మమ్మీ ఓన్లీ అమ్మవారికి తీసుకువెళ్ళేవే రెడీ చేసింది అప్పాలు. ఇక్కడ మేము తినడానికైతే చేస్తుంది మమ్మీ. ఆ తర్వాత ఇక్కడ మా ఇంట్లో దేవుడైతే మొక్కుకున్నాం. కొంచెం హెల్త్ బాగుండట్లేదని చెప్పేసి మమ్మీ అయితే మొక్కుతా అని అయితే మొక్కుకుంది. బాలమ్మ అని చెప్పి ఇక్కడ బాలమ్మనైతే మొక్కినాం. ఇక్కడ మా ఇంట్లో దేవత కూడా బాలమ్మ మొక్కడం కూడా అయిపోయింది. వేడి వేడి చికెన్ కర్రీ అయితే ఉడికిపోయింది. నేనైతే చికెన్ కర్రీ చేసేటప్పుడు వీడియో తీయలేకపోయాను. ఇక్కడ నేనైతే ట్రైపాడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. మా బేబీ ఎంత హాయ్ చెప్తుంది. తర్వాత నేనైతే తినేసాను. అందరం తినేటప్పుడు క్లిప్ తీయలేదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ మరి.